నా పేరు తాళపల్లి సురేందర్ గౌడ్. నేను జేఎన్టీయూ జేఏసీ అఫీషియల్ మీడియా స్పోక్స్ పర్సన్. ఈరోజు ఏంటి నేను మాట్లాడాలనుకున్న టాపిక్ మన ప్రజెంట్ ఎంసెట్ కౌన్సిలింగ్ విధానం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. యాజ్ ఎ స్టూడెంట్గా, యాజ్ ఎ స్టూడెంట్ లీడర్గా మన రాష్ట్రంలో ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది ప్రతి సంవత్సరం కూడా 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి మొదటి ఫేజ్ అనేది, రెండో ఫేజ్ అని. బట్ ఈ ఇయర్ మాత్రం ఒకటే జరిగింది. ఎందుకంటే స్టేట్ బైఫార్కేట్ అవ్వడం వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఫీజు ఇష్యూస్ వల్ల, గవర్నమెంట్లో అవగాహన లోపం వల్ల జరిగింది. ఈ అవగాహన లోపం అనేది పూర్తిగా కూడా విద్యార్థుల మీద పడడం జరిగింది. ఇలా విద్యార్థులు చాలా మట్టుకు లాస్ అవ్వడం జరిగింది. అందులో ఎక్కువగా లాస్ అయిన విద్యార్థులు టోటల్గా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు లాస్ అవ్వడం జరిగింది. ఎందుచేతన అంటే గ్రామీణ ప్రాంతంలో పూర్తిగా ఈ కౌన్సిలింగ్ విధానం అనేది వెబ్ ఆప్షన్ అనేది కల్పించడం వల్ల, కంప్యూటర్ మీద అవగాహన లోపం వల్ల విద్యార్థులకి అది చాలా నష్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఇలా జరగడం వల్ల సెకండ్ ఫేజ్లో చాలామంది విద్యార్థులు ఆప్షన్స్ పెట్టుకోవడంలో అవగాహన లోపంతో చాలామంది లాస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ లాస్ అయిన విద్యార్థులకు ఎవరు వారికి అంటే ఒక ఇయర్ని వేస్ట్ అవ్వడం వల్ల ఆ ఇయర్ని ఎవరు ఇస్తారో అనేది ఇప్పుడు చెప్పడం, ఏ గవర్నమెంట్ కూడా సరిగ్గా చెప్పడం లేదు. అంటే నేను యాజ్ ఎ స్టూడెంట్ లీడర్గా నేను ఏ గవర్నమెంట్ని ఫైండ్ అవుట్ కానీ క్వశ్చనింగ్ కానీ ఇవ్వడం లేదు. బట్ ఇది పూర్తిగా అవగాహన లోపం అనేది, గవర్నమెంట్ యొక్క అవగాహన లోపం వల్ల విద్యార్థుల మీద పడడం అనేది చాలా దారుణమైన విషయము. డెఫినెట్గా రెండు గవర్నమెంట్లు కూడా ఒక సమిష్టితోటి ఒక రెండో ఫేజ్ని మళ్ళీ నిర్వహించినట్లయితే విద్యార్థులు చాలా బెనిఫిట్ అవుతారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మాకు జేఎన్టీయూ జేఏసీకి ఫేస్బుక్లో కానీ, పర్సనల్గా మాకు కాల్స్ కానీ, మెసేజ్ కానీ పెట్టడం జరుగుతుంది. రెండో ఫేజ్లో కౌన్సిలింగ్ గవర్నమెంట్ నిర్వహించాలి, మీరు ఏమైనా ఫైట్ చేయగలరా అని గవర్నమెంట్ అంటే మాకు కొంతమంది పేరెంట్స్ మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. యాజ్ ఏ స్టూడెంట్ లీడర్గా మేము కూడా అందరికి ఇచ్చాము. ఇది సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది కాబట్టి ఎంత ఫైట్ చేసినా కూడా ఎవరేం చేయలేరు. డెఫినెట్గా 2 గవర్నమెంట్లు ఒక ఒప్పందంతో రెండో ఫేజ్ని నిర్వహిస్తే డెఫినెట్గా అందరు విద్యార్థులు బెనిఫిట్ అవుతారు. అదేవిధంగా ఈ గవర్నమెంటే కాకుండా ఇప్పుడు జరిగే పీజీ సెట్ కానీ, ఐసెట్ కానీ కౌన్సిలింగ్స్లో డెఫినెట్గా రెండో ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహించాలి. ఇదివరకు చాలా మంది లాస్ అయ్యారు. ఇప్పుడు కూడా లాస్ అవ్వకూడదు. ఎందుకంటే అప్పుడంటే టైం సరిగ్గా లేదని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ టైం అనేది ఉంది లేని అనేది టైం అనేది మనం నిర్వహించుకోవచ్చు. బట్ డెఫినెట్గా గవర్నమెంట్ ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అన్ని డిపార్ట్మెంట్లో, ఎంసెట్లో కానీ, పీజీ సెట్లో కానీ, ఐసెట్లో కానీ డెఫినెట్గా నిర్వహించాలి. ఎందుకంటే ఒక ఆప్షన్ అనేది ఉండడం వల్ల విద్యార్థికి ఉపయోగకరంగా మారుతుంది. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక గ్రామీణ విద్యార్థికి సరైన కాలేజ్ మీద అవగాహన ఉండదు. అట్లా లేకపోవడం వల్ల ఒక ఆప్షన్ అనేది ఒక దగ్గర పెట్టుకోవడం వల్ల సెకండ్ ఫేజ్లో పెట్టుకోవడం అంటే వాళ్ళకి అనుకూలమైన ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. డెఫినెట్గా గవర్నమెంట్ దీని మీద డెఫినెట్గా సెకండ్ ఫేజ్ని నిర్వహిస్తే డెఫినెట్గా చాలా మంది విద్యార్థులు బెనిఫిట్ అవుతారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా గవర్నమెంట్కి స్పెషల్ రిక్వెస్ట్, దీని మీద డెఫినెట్గా గవర్నమెంట్ సెకండ్ ఫేజ్ నిర్వహిస్తుందని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా అందరికీ లాభం చేకూరాలని గవర్నమెంట్ కూడా ఆలోచిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.